అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి రాఘవేంద్ర. నేను యునైటెడ్ కింగ్డమ్లో ఉంటున్నాను. నేను గత 10 ఇయర్స్గా మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నా జీవితంలో ఎంతో అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా పొందాను. ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను. ధ్యానం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ధ్యానం అంటే మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం. మనం ఫస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఆలోచనలకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఒకసారి మనం ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వడం స్టార్ట్ చేస్తే వి ఫాల్ ఇన్ టు ద చైన్ ఆఫ్ థాట్స్ అనమాట. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో మనం ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తున్నా ఎప్పటికెప్పటికి కట్ చేస్తూ మన దృష్టి శ్వాస మీదకి తీసుకొని వస్తూ ఉండాలి. ఎందుకు శ్వాసనే గమనించాలి? ఎందుకంటే శ్వాస ఎప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి. మన మైండ్ ఎప్పుడు గతంలో అయినా ఉంటుంది, అంటే గతంలో జరిగిన పాస్ట్ మెమరీస్ తలుచుకుంటూ అనే ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. అంటే ఫ్యూచర్లో యాంగ్జైటీస్, టెన్షన్, అంటే నా కెరీర్ ఎలా ఉంటుందో, నా లైఫ్ ఎలా ఉంటుందో, ఇలా రకరకాల యాంగ్జైటీస్, వరీస్తో మనం జీవిస్తూ ఉంటాము. అంటే వి ఐదర్ లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండమన్నమాట. సో ధ్యానం ఏం చేస్తుందంటే ఈ మనస్సుని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొని వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బ్రెత్ ఎప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో జరుగుతుంటుంది కాబట్టి మన దృష్టి అంతా కూడా ఈ మూమెంట్లోకి తీసుకొచ్చేది అద్భుతమైన ప్రక్రియ ధ్యానం. బేబీ ఫస్ట్ పుట్టగానే ఈ లోకంలో ఫస్ట్ డాక్టర్ చెక్ చేసేది బేబీ శ్వాస తీసుకుంటుందా లేదా. మనిషి చనిపోయినప్పుడు డాక్టర్ చూసేది మనిషికి శ్వాస ఆడుతుందా లేదా. సో ఇన్ బిట్వీన్ ద లైఫ్ అండ్ ద డెత్ వీఆర్ కనెక్టెడ్ విత్ ద బ్రెత్ అనమాట. సో శ్వాసకు అంత అద్భుతమైన ఇంపార్టెన్స్ ఉంది, కానీ మనము దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. మనం శ్వాసను ఎందుకు గమనించాలంటే శ్వాస ఎప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో జరుగుతూ ఉంటుందన్నమాట. మన మైండ్ ఎప్పుడు గతంలో అయినా ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో అయినా ఉంటుంది. అంటే గతంలో జరిగిన పాస్ట్ యాంగ్జైటీస్, పాస్ట్ వరీస్, పాస్ట్ మెమరీస్ తలుచుకుంటూ ఉంటాం. రిపీటెడ్గా ఒక సీడీ ప్లేయర్లో తిప్పినట్టుగా మన ఆలోచనలు కంటిన్యూస్గా పాస్ట్లో అయినా ఉంటాము, లేకపోతే ఫ్యూచర్లో చాలా వరీస్, నా కెరీర్ ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా సమస్యలతో ఫ్యూచర్లో తలుచుకొని మన మైండ్ పాస్ట్లో అయినా ఉంటుంది, ఫ్యూచర్లో అయినా ఉంటుంది, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండదన్నమాట. సో మెడిటేషన్ చేయడం ద్వారా మన మైండ్ని ఈ మూమెంట్లోకి తీసుకొని వస్తామన్నమాట. సో మనం ఫోకస్డ్గా, కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా, రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్లో చాలా బ్రెయిన్ వేవ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. మన బ్రెయిన్ వేవ్స్ మన మెలకువ స్థితిలో ఉన్నప్పుడు బీటా స్టేట్లో జరుగుతూ ఉంటాయి. సో బీటా అంటే ఏంటంటే చాలా యాక్టివ్ స్టేట్ అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మైండ్ అంతా ఇప్పుడు బీటా స్టేట్లో ఉంటుందన్నమాట. సో మెడిటేషన్ చేయడం వల్ల మనలో బ్రెయిన్లో మెదడులోని తరంగాలు బీటా స్టేట్ నుంచి చిన్నగా ఆల్ఫా స్టేట్కి వెళ్తాయన్నమాట. ఆల్ఫా స్టేట్ అనేది చాలా రిలాక్స్ స్టేట్ అనమాట. మనం మంచి సంగీతం విన్నప్పుడు, లేకపోతే ధ్యాన సాధన చేసినప్పుడు మన మెదడులోని తరంగాలు బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్కి వెళ్తాయి. ఇంకా 4 స్టేట్స్ ఉంటాయన్నమాట. బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, తీటా స్టేట్ అండ్ డెల్టా స్టేట్. ఆల్ఫా స్టేట్ అనేది రిలాక్స్ స్టేట్ అని చెప్పుకున్నాము. తీటా స్టేట్ అంటే ఇంకా డెప్త్ మెడిటేషన్లోకి వెళ్తే, అంటే మంచి ధ్యానానుభవాలు, ఒక మంచి ధ్యాన స్థితిలోకి వెళ్తే మన మైండ్లో తరంగాలు, మన బ్రెయిన్ వేవ్స్ అనేటివి తీటా స్టేట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. తీటా స్టేట్ అనేది చాలా పవర్ఫుల్ స్టేట్ అనమాట. ఇప్పుడు మన హిప్నోసిస్ చేస్తూ ఉంటారు చాలామంది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, హిప్నోసిస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనిషిని తీటా స్టేట్లోకి తీసుకెళ్తారు. తీటా స్టేట్లో ఏం చేస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా తీటా స్టేట్లో మాత్రమే తీసుకోగలదన్నమాట. ఈ తీటా స్టేట్ చెప్పుకున్నట్టు మనం ధ్యాన స్థితిలో కానీ డీప్ రిలాక్స్ స్టేట్లో ఈ తీటా స్టేట్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఇంకొకటి వచ్చేసి డెల్టా స్టేట్. డెల్టా స్టేట్ అంటే ఇంకా సమాధి స్థితి అనమాట. చాలామంది యోగులు, మునులు వీళ్ళంతా సమాధి స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ అన్ని చాలా తక్కువ ప్రకంపనలతో పనిచేస్తూ ఉంటాయన్నమాట. అది డెల్టా స్టేట్. మన జీవితంలో మనందరికీ సంకల్పాలు, కోరికలు, విషెస్, డిజైర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ నెరవేరాలంటే మనకు సంకల్ప శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శక్తిని సంపాదించే అద్భుతమైన మార్గం ఏదంటే ధ్యానం అన్నమాట. మనం ఈ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి 2 మార్గాల ద్వారా మన శరీరంలోకి తీసుకుంటాము. ఒకటి నిద్రలో తీసుకుంటాము. నిద్రలో తీసుకున్న విశ్వశక్తి మనం మార్నింగ్ లేవగానే మన డే టు డే యాక్టివిటీస్కి అంతా సరిపోతుందన్నమాట. మనం పొద్దున్న లేవగానే ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఆఫీస్కి వెళ్తాము, కుకింగ్ చేస్తాము, బయటికి వెళ్తాము, పిల్లలైతే స్కూల్కి వెళ్తారు. ఇలా అన్నీ చేయడం వల్ల ప్రతి పని చేయాలంటే మనకు శక్తి అవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమవుతామంటే చాలా టైర్డ్ అయిపోతాం. ఎందుకంటే మనం నిద్రలో తీసుకునే శక్తి ఏదైతే ఉందో మన డే టు డే యాక్టివిటీస్కి అంతా సరిపోయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మనం చాలా టైర్డ్ అయిపోతాం. మళ్ళీ నిద్రపోయి మార్నింగ్ లేవగానే చాలా రిఫ్రెష్డ్గా, చాలా ఫ్రెష్గా, రిలాక్స్డ్గా అవుతాం. ఎందుకు అంటే నిద్రలో మనం విశ్వశక్తిని తీసుకుంటున్నాం అన్నమాట. సో
ఈ నిద్రలో తీసుకునే విశ్వశక్తి ఓన్లీ మన డే టు డే యాక్టివిటీస్కి మాత్రమే సరిపోతుంది. నిద్ర కూడా ఒక రకమైన ధ్యానమే అనమాట. కానీ నిద్రలో మనకు అవేర్నెస్ అనేది ఉండదు. ధ్యానంలో ఏమవుతుందంటే మనం కంప్లీట్గా కాన్షియస్గా అవేర్నెస్తో ఉంటాము, అవేర్గా ఉంటాం అనమాట. సో ధ్యానంలో తీసుకునే శక్తి ఏంటంటే 1000 రెట్లు అధికమైనది అనమాట. సో ధ్యానంలో మనం ఏదైతే సంకల్పం పెట్టుకొని 1 గంట ధ్యానం చేస్తే ఆ సంకల్పానికి శక్తి యాడ్ అవుతుంది అనమాట. సో ఏ పని చేయాలన్నా మనకు శక్తి కావాలని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతమైన మన లైఫ్లో ఉన్న కోరికల్ని కానీ విషెస్ని కానీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఏ ప్రాబ్లం ఉన్నా మన లైఫ్లో, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ మెడిటేషన్ అనమాట. ఎందుకు మెడిటేషన్ అంటే మెడిటేషన్లో మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుందన్నమాట. మెడిటేషన్ చేయని వాడు లైఫ్ని అవే రిపీటెడ్ థాట్స్ తలుచుకుంటూ గతంలో జీవిస్తూ, ఫ్యూచర్ యాంగ్జైటీస్తో జీవిస్తూ, ఈ మూమెంట్లో లేకుండా, తన మైండ్ తన కంట్రోల్లో లేకుండా, మైండ్ ఎలా చెప్తే అలా వింటూ తన లైఫ్ని మామూలుగా జీవిస్తూ ఉంటాడు. అదే ఒక మెడిటేషన్ చేసిన వ్యక్తికి తన మైండ్ తన కంట్రోల్లోకి వస్తుంది, తన ఎమోషన్స్ తన బ్యాలెన్స్లో ఉంటాయి, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఏదన్నా సిచ్యుయేషన్ వచ్చినా తను ఎక్కువ రియాక్ట్ అయిపోడు అనమాట. ఎందుకంటే తనకు తెలుసు ఇదంతా మనసు ద్వారా చేయబడుతుంది అని. సో తన మైండ్ తన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తన ఫోకస్ అంతా తనకి ఏం కావాలో దాని మీదనే పెట్టగలుగుతాడు అనమాట. అందుకే మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో మెడిటేషన్ చేయని వ్యక్తి ఇలా రిపీటెడ్గా పదే గతంలో తలుచుకున్న ఆలోచనలు ఆలోచించడం వల్ల ఎంతో శక్తి కోల్పోతుంటాడు అనమాట. శక్తి కోల్పోవడం ద్వారా ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో మన బాడీలో చిన్నగా రోగాలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే యాంగ్జైటీ, వరీ, గుండెలో అలజడి, ఏదైనా టెన్షన్, స్ట్రెస్ వల్ల కార్టిసాల్ పెరగడం, కార్టిసాల్ వల్ల హార్ట్ అటాక్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, ఇలా రకరకాల వ్యాధులు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మైండ్ కంట్రోల్. ఇవన్నీ తనని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయన్నమాట. సో మెడిటేషన్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇంకొకటి వచ్చేసి శక్తి కోల్పోవడం వల్ల మన ప్రాణమయ శరీరంలో ప్రాణనాడులు అనేవి 2,72,000 ప్రాణనాడులు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. మనం అనుకుంటాము మనం ఓన్లీ ఫిజికల్ బాడీ అని చెప్పేసి, కానీ మనం 7 బాడీస్ అనమాట. ఎలాగైతే వైట్ లైట్ అనే దాంట్లో విబ్జిఆర్ కలర్స్ ఉంటాయో, 7 కలర్స్ ఉంటాయో, మనకు వైట్ లైటే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్డెప్త్గా చూస్తే ఇట్ ఈస్ ద మిక్స్ ఆఫ్ విబ్జిఆర్ కలర్స్ అనమాట. అలాగే ఈ శరీరం మనం ఓన్లీ ఫిజికల్ బాడీ అని మాత్రమే అనుకుంటూ ఉంటాము. కానీ మనం ఫిజికల్ బాడీ కాదండి, మనకు 7 బాడీస్ ఉంటాయి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, సూప్రా కాజల్ బాడీ అండ్ నిర్వాణిక్ బాడీ అనమాట. సో ఈ 7 శరీరాలు వీటి యొక్క స్థితులు ఎప్పుడు తెలుస్తాయంటే మనం డీపర్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క చక్రా స్థితుల గురించి, మన యొక్క నాడీ సిస్టమ్ గురించి ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. మన చక్రాస్ అన్నీ కూడా మన ప్రాణమయ శరీరంలో ఉంటాయన్నమాట. మన నాడీ మండలం, మన నాడీస్, మన చక్రాస్ ఇవన్నీ కూడా మన సెకండ్ బాడీ అయిన ప్రాణమయ శరీరంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో మనలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక మోటార్ కంటిన్యూస్గా పనిచేస్తుంది అనుకోండి, కంటిన్యూస్గా ఆన్లో పెడితే ఆ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అనమాట. అలాగే మన మైండ్ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటే మన బాడీలో ఆర్గాన్స్ యొక్క పని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట. అందుకే మనకు రోగాలు రావడం, త్వరగా డిసీజ్ అటాక్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మన ప్రాణనాడులలో ఆ శక్తి సరఫరా సరిగ్గా జరగడం లేదనమాట. ఎప్పుడైతే ఆ నాడులలో శక్తి సరఫరా సరిగ్గా జరగదో మన చక్రాస్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ 7 చక్రాస్ బ్లాక్ అయిపోతాయో, ఈ 7 చక్రాస్ నుంచి 7 గ్లాండ్స్కి మన శరీరంలో 7 గ్లాండ్స్ ఉంటాయన్నమాట. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, అడర్నల్ గ్లాండ్, థైమస్, ప్యాంక్రియాస్, ఇలా చాలా 7 గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ 7 చక్రాస్ నుంచి 7 గ్లాండ్స్కి శక్తి సరఫరా సరిగ్గా అందదో, ఈ 7 గ్లాండ్స్ సరిగ్గా పనిచేయవు, మనలో హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా జరగదు, దానివల్ల చాలా రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఈ నాడీ మండలాన్ని అంతా కూడా శుద్ధి చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మన నాడీ మండల శుద్ధి జరుగుతుందో అప్పుడు ఎనర్జీ సరఫరా అనేది చాలా ఫ్రీ ఫ్లోగా జరుగుతుందన్నమాట. సో ఎనర్జీ సరఫరా ఎప్పుడైతే ఫ్రీ ఫ్లోగా జరుగుతుందో మన డిసీజెస్ ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి అన్నమాట. మనం మెడిటేషన్ రెగ్యులర్గా, కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఫస్ట్ మన డిసీజెస్ అన్నీ హీల్ అయిపోతాయి అన్నమాట. సెకండ్ మన రిలేషన్షిప్స్ అనేటివి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా పెరుగుతాయి కాబట్టి రిలేషన్షిప్స్ చాలా క్వాలిటేటివ్గా తయారవుతాయి అన్నమాట. స్టూడెంట్స్లో అయితే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చాలా బాగా పెరుగుతుంది. ఇంకా బాగా మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీ లోపల చాలా గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్ అనే ఈ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల అన్ని రకాల వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట.
సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా రోజు 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. 5 or 10 మినిట్స్తో స్టార్ట్ చేసి ఒక 40 days ప్రయత్నించండి. ఒక హనుమాన్ చాలీసాలాగా, ఒక మండల దీక్షలాగా చేయండి. ఏ దీక్ష తీసుకున్నా మనం మండలం చేస్తామన్నమాట. అంటే 40 days, చాలీసా అంటే 40 days అనమాట. సో ఒక మండల దీక్షలాగా ధ్యానం చేయండి. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా అది హీల్ అయిపోతుంది. మన ధ్యాన సాధన ఇంప్రూవ్ అవ్వడానికి చాలా రకాల టూల్స్ మనకు హెల్ప్ అవుతాయండి. ఒకటేమో ప్రకృతి ధ్యానం అనమాట. మనం నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తే అది 3 times మోర్ పవర్ఫుల్ అనమాట. ఇంట్లో కూర్చొని చేసే ధ్యానం కంటే ప్రకృతిలో చేసే ధ్యానం 3 అధిక శక్తివంతమైనది అనమాట. ఇంకొకటి గ్రూప్ మెడిటేషన్. అంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరు కలిసి ఒకే చోట కూర్చొని ధ్యానం చేయడం ద్వారా అక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రేడియేట్ అయి జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ మాత్రం మీ ఇంటి దగ్గర గ్రూప్ మెడిటేషన్స్ ఉంటే గ్రూప్ మెడిటేషన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్స్ అనేటివి ఎట్లా అంటే క్యాటలిస్ట్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఒక మ్యాగ్నెటిక్ లెన్స్ తీసుకొని కంటిన్యూస్గా సూర్యశక్తిని ఆ మ్యాగ్నెటిక్ లెన్స్ ద్వారా ఒక పేపర్ మీద ఫోకస్ చేయడం ద్వారా ఆ పేపర్ ఎలాగైతే బర్న్ అవుతుందో, పిరమిడ్స్ అంటే దే ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అనమాట. ఒక నిర్దిష్టమైన యాంగిల్లో అవి కట్టబడ్డాయి అనమాట. సో పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానం కూడా 3 అధిక శక్తివంతమైనది అనమాట. ఇంకొకటి వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. ఈ క్రిస్టల్స్ ఏంటంటే స్ఫటికాలు అంటాం అనమాట. ఈ స్ఫటికాలు ధరించడం ద్వారా కూడా, ఈ స్ఫటికాలు ఏంటంటే మినరల్ కింగ్డమ్లో చాలా ఎన్లైటన్ మాస్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో స్ఫటికాలు ధరించి ధ్యానం చేయడం ద్వారా కూడా మనకు ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనం ధ్యానం బాగా కుదరాలంటే మనం ఫస్ట్ మైండ్కి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే అఫర్మేషన్స్ అనమాట. సో ఎప్పుడు నాకు ధ్యానం చక్కగా కుదురుతుంది, నాకు ధ్యానం చక్కగా కుదురుతుంది, ఆ పాజిటివ్ మైండ్ సెట్తోనే ధ్యానం చేయాలన్నమాట. మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నా కూడా మనము ఆలోచనలకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే మైండ్ చేసే పని అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం పిల్లవాడిని స్కూల్కి పంపించినప్పుడు ఎట్లయితే మారం చేస్తాడో, ఫస్ట్ టైం మన మైండ్ని మెడిటేషన్లో కూర్చోబెట్టినప్పుడు కూడా అది మన మాట వినదనమాట. కానీ కంటిన్యూస్గా ఒక 40 days చేస్తే మైండ్కి ఒక హ్యాబిట్ లాగా అవుతుందన్నమాట. ఏ వ్యక్తికైనా ధ్యానం బాగా అలవాటు కావాలంటే 40 days కంపల్సరీ చేయాలండి. ఒక హ్యాబిట్ లాగా అవుతుందన్నమాట. అదే 90 days చేస్తే ఒక లైఫ్ స్టైల్ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ 40 daysతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూస్గా 3 months చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయన్నమాట. ఎందుకంటే నా లైఫ్లో నేను 40 days మెడిటేషన్ ద్వారా ఎంతో అద్భుతంగా నా విల్ పవర్ పెంచుకున్నాను, నా థాట్ పవర్ పెంచుకున్నాను, ఎన్నో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్స్ నా జీవితంలో నేను పొందాను. సో ఇవన్నీ యూస్ చేసి మీరు కూడా ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.